2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది, ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే. పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన కుజుడు 6వ స్థానం నుంచి 7వ స్థానానికి రాబోతున్నారు. 12వ తారీఖు నుంచి దాని మూలంగా మీకు డెవలప్మెంట్స్ అనేవి ఎక్సలెంట్గా ఉండబోతున్నాయి. మంచి ఆనందంగా ఉండబోతున్నారు. ముఖ్యంగా మ్యారేజ్ లైఫ్ పరంగా మాత్రం డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. 8వ స్థానంలో సూర్యుడు ఉన్నారు కాబట్టి కొంచెం హెల్త్ పరంగా మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా కొలెస్ట్రాల్ విషయాల్లో మాత్రం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. బుధుడు కర్కాటక రాశిలో ఉన్నారు. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడికి బుధుడికి అంత మంచిగా ఉండదు కాబట్టి బిజినెస్ పరంగా మాత్రం డెవలప్మెంట్స్ అనేవి చాలా చాలా తక్కువగా ఉంటాయి. తీవ్రమైన నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామం పారాయణం చేయండి, మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. శుక్రుడు 12వ స్థానాధిపతి అయ్యి మీకు కర్కాటక రాశిలో ఉన్నారు. కర్కాటక రాశిలో బుధుడితో కలిసి ఉన్నారు కాబట్టి మీకు హెల్త్ పరంగాను మరియు ఆడవాళ్ళతోనూ యుద్ధం వాతావరణం అంటూ ఉండబోతోంది. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఇక్కడ 7వ స్థానాధిపతి అయి ఉన్నారు. కర్కాటక రాశిలో ఉన్నారు. సో కర్కాటక రాశిలో బుధుడితో కలిసి ఉన్నారు కాబట్టి అంత యోగాన్ని ఇవ్వరు కాబట్టి కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మ్యారేజ్ పరంగా కూడాను. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై